వేణుస్వామి అనగానే వ్యాపారం, నేను చేసేది వ్యాపారం అని చెప్తున్నారు ఓపెన్గా. వ్యాపారం అంతే కదా, బిజినెస్, సెలబ్రిటీ, ప్రొఫెషన్. సో వీటిలో ఉండే వేణుస్వామి సేవా కార్యక్రమాలు కూడా చేస్తారా? చాలా సర్వీస్ చేస్తారు. మొన్న ఏదో వీడియో చూసా, విష్ణుప్రియ చెప్తోంది వాళ్ళ మదర్కి ఎవరికి బాగాలేకపోతే మీకు కాల్ చేశారు, హాస్పిటల్లో ఉండి మీరు హెల్ప్ చేశారని చెప్తుంది. ఇటువంటి గుప్తదానాలు, గుప్త సహాయాలు చాలా ఉంటాయి, చాలా చేస్తా. అవి కూడా తెలియాలి కదా. వేణుస్వామి సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటో. ఇప్పుడు విష్ణుప్రియ ఐ థింక్ 2023 ఇప్పుడు ఫోన్ చేసింది. నాకు అంత పెద్ద పరిచయం లేదు. ఒకసారి ఆఫీస్కి వచ్చింది, కలిసింది, అయిపోయింది. సడన్గా ఫోన్ చేసింది, లేపిన. ఏందమ్మా అంటే స్వామి గారు అంట, స్వామి గారు మా అమ్మని హాస్పిటల్ అడ్మిట్ చేసిన, నా దగ్గర రూపాయి లేదని ఏడుస్తుంది. ఏమైంది అని ఏడుస్తుంది. డబ్బులు లేవు నా దగ్గర, ఎంత కావాలా, ఇంత కావాలా. మాటల్లోనే ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, కౌన్సిలింగ్ ఇస్తున్నా. వేణుస్వామి ఇందాక మీరు భయపెడతారు అన్నారు, కానీ వేణుస్వామి భయపెట్టడం మీరు మాట్లాడుతున్నారు. వేణుస్వామి సపోర్ట్ చేస్తే మానసికంగా ఆ లైఫ్ వేరే ఉంటుంది. అంటే వేణుస్వామి అనేటోడు పాజిటివ్గా వ్యక్తిని ఎత్తుకుంటే వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇక వాడికి వానంత తోపిగా లేడిగా ఈ సమాజంలో. ఇక అంటే వాడిని అట్లా తీసుకుపోతా వాడిని. అంటే వానికి ఇచ్చే కౌన్సిలింగ్ వేణుస్వామి లాంటోడే నువ్వు గొప్పోడివి అంటే వాని పరిస్థితి ఎట్లుంటుంది. సో ఇదొక వెర్షన్, ఇదొక యాంగిల్ నాలో. సో అప్పుడు ఏం చేసిన అంటే, సరే అమ్మా చూసుకో, అమౌంట్ వచ్చింది. మాట్లాడుతూనే కాల్ కట్టేలోపు ఆమెకి, నేను కాల్ కట్టేలోపు ఆమె డబ్బులు ఓకే అన్న తర్వాతనే లోపలికి పోయింది. మళ్ళీ నువ్వు డబ్బులు ఇస్తావా ఇయ్యవా ఈ డిస్కషన్ లేదు, నథింగ్. ఇట్లా ప్రతి నెల ఇండస్ట్రీకి సంబంధించిన ఒకరిద్దరు అమ్మాయిలకు హెల్ప్ చేస్తా. అమ్మాయిలకు మాత్రమేనా? అమ్మాయిలకు హెల్ప్ చేస్తా, మగవాళ్ళకు కూడా చేస్తా, కానీ అమ్మాయిలకే హెల్ప్ చేస్తా. ఎందుకు అంటే అమ్మాయిలు బాగా సంపాదించి ప్రేమ పేరుతోని జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు. అమ్మాయిలు ఎంత తెలివిగల్లోళ్ళైనా నేను నమ్మే సిద్ధాంతం ఏంటి అంటే, మగవాళ్లకు 10% నాలెడ్జ్ ఉంటే ఆడవాళ్లకు 110% నాలెడ్జ్ ఉంటుంది. ఓకే. రెండోది, కొన్ని పనికిమాలిన సేయింగ్స్ ఉంటాయి. ఏమనంటే, ఆడవాళ్ల నోట్లో మాట ఆగదు. వాస్తవంగా ఆడవాళ్ళు దాచిపెట్టడం, వాళ్ళు చేసే పనులలో ఈ వేలుతోని పని చేస్తే ఈ వేలు కూడా తెలియదు, ఈ వేలుతో పని చేస్తే ఈ వేలు కూడా తెలియదు. మగవాడు ఈ వేలుతో పని చేస్తే ప్రపంచం అంతా చెప్పుకుంటాడు. ఓకే. సో ఆడవాళ్ళు అన్నిట్లలో బాగుంటారు, కానీ ప్రేమ దగ్గరకు వచ్చేటప్పటికి నాశనం అయిపోతారు. అంటే ప్రేమను అవతలి వాడు ఉపయోగించే విధానాన్ని బట్టి అమ్మాయిలు నాశనం అయిపోతారు. సో ఇక్కడ ఏమైపోతుంది అంటే, వీళ్ళు సంపాదించిన సర్వం ఆస్తిని, వీళ్ళ మానసికమైనటువంటి ధైర్యాన్ని, ఎమోషన్స్ని మొత్తం తీసుకుపోయి ఆయన కాళ్ళ దగ్గర పెడతారు. అంటే నేను చెప్పే ట్రాపింగ్ విషయం మాట్లాడుతున్నా. అందరూ మగవాళ్ళు అట్లనే ఉంటారని చెప్పట్లా, జనరలైజ్గా చేసినప్పుడు ఏమవుతుంది అంటే, వీళ్ళు మానసికంగా వీక్ అవుతారు. ఆ వీక్ అయిన సందర్భం నుండి వాళ్ళను పైకి తీసుకురావడానికి నేను ఏదైనా చేస్తాను. వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తా, డబ్బు సాయం చేస్తా. చాలామందికి, కొంతమందికి ఫిజిక్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఇప్పుడు ఉదాహరణ, ఒక హీరోయిన్ కావాలనుకుంటుంది ఒక అమ్మాయి. హీరోయిన్లు అంతా మీ దగ్గరికి ఎందుకు వచ్చి పూజలు చేస్తారు నాకు అర్థం కాదు. ఒక హీరోయిన్ పేరు చెప్తే బాగుంటుందేమో, కానీ అమ్మాయి పెద్దగా నేను సినిమాలు ఆడడం చూడలేదు. బట్ ఈ మధ్య టాప్ పెద్ద బడ్జెట్ సినిమాలు అన్నింటిలో అమ్మాయి కనపడుతుంది, చేస్తుంది. సో నేను అమ్మాయి ఫార్చునేట్లీ మీ దగ్గర నేను చాలాసార్లు చూసాను, మీ దగ్గర పూజలు చేయించడం చూసాను. చాలామంది నేను అనేది అది. అంటే నేను ఇంకొకటి ఏంటంటే, నేను అమ్మాయిల డబ్బులు తీసుకోను, ఫ్రీగా చేస్తా, డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చేస్తా. పెద్ద సెలబ్రిటీలకు కూడా ఫ్రీగా చేస్తా. అంటే నేను ఒక సర్వీస్గా భావిస్తా. నేను అదే చెప్పిన మీకు ఇందాక, నేను యోనిని అమ్మవారికి భావించేటువంటి మనిషిని. సో అందుకని ఒక అమ్మాయి వచ్చింది, నిజంగానే అమ్మాయి జాతకంలో యోగం ఉంది, ఒక హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది, లేదు ఇంకో ఎంటర్ప్రెన్యూర్ అయ్యే అవకాశం ఉంది, లేదు ఇవాళ ఆడవాళ్లకు పెట్టుబడి ఏంది, అందమే. సో ఆ అందం మంచిగా ఉంది, ఒక బాగా డబ్బున్నోడు ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మగవాడి అంతిమ లక్ష్యం ఏంది, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఆడవాళ్ళ అంతిమ లక్ష్యం ఏంది, డబ్బున్నవాడిని భర్తగా పొందాలి. సో నా దగ్గరకు వచ్చింది, నా జీవితంలో నాకు సినిమాలు చేయాలి, నేను ఏం చేయాలి, నాకు మంచి భర్త కావాలి. ఈమె మనం చూసేది ఏంది, ఈమెకు ఆ యోగ్యత ఉందా లేదా. ఎట్లుంటుంది యోగ్యత, అందాన్ని బేస్ చేసుకుని ఉంటుంది, రెండు జాతకాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే, పెళ్లితో దశ తిరుగుతుంది, పెళ్లి చేస్తాం. చేసిన తర్వాత అమ్మాయి ఏం చేస్తుంది, ఒక మంచి డబ్బున్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోతుంది. సో అమ్మాయి సెటిల్ అయిపోయింది. నెక్స్ట్ డే అమ్మాయి ఒక కారు, ఇల్లు, ఫ్లాట్, హ్యాపీ లైఫ్, ఇంకెక్కడో వెళ్ళిపోతుంది ఇంకా. సో అలాంటి పూజలు, అట్లా అందరికి అవే పూజలు ఉండవు. ఒక స్పోర్ట్స్, ఒక అమ్మాయి ఏదో ఆడాలనుకుంటుంది, నేను టెన్నిస్ స్టార్ కావాలనుకుంటుంది. టెన్నిస్ స్టార్ కావాలనుకున్నప్పుడు టెన్నిస్ స్టార్కి సంబంధించినటువంటి పూజ ఏం చేయాలి, రవికి సంబంధించిన పూజ,
ఒక పూజ ఉంటుంది, తారాదేవి పూజ ఉంటుంది, చిన్నమస్తా పూజ ఉంటుంది, ఆ పూజ చేస్తాం. సో ఒక్కొక్కళ్ళ జాతకాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్కటి చేస్తాం. మనం అమ్మాయిలకి ఏంది కౌన్సిలింగ్ మెయిన్ ఇక్కడ. వాళ్ళు డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళను ఆ క్షణంలో బయటికి తీసుకురాగలిగితే ఇంకా వాళ్ళు తోపులు. ఓకే, ఇంకా వాళ్ళు తోపులు ఇంకా అంతే. ఓకే. ఈ ఒక అమ్మాయి నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, హీరోయిన్, సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్, చాలా పెద్ద హీరోయిన్. తను ఒకరోజు డిప్రెషన్లో ఉంది. నాకు ఎందుకో నేను సాయంత్రం 5 అవుతుంది, 5 గంటలకు నాకు యాక్సెస్ ఏంటంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే యాక్సెస్ ఉంది. 5 గంటలకు నాకు ఎందుకో 6 సెన్స్ చెప్పింది ఈ అమ్మాయి ఏదో చేసుకోబోతుంది అని. నేను ఏం చేసిన 5 గంటలకు టక్కున నేను డ్రైవర్ని తీసుకోకుండా నేను ఒక్కరిని వెళ్ళిపోయాను. అంటే నేను ఏం చేస్తాను అంటే కొన్ని ప్రైవేట్ విషయాలు డ్రైవర్లను అవాయిడ్ చేస్తూ అందరిని అవాయిడ్ చేస్తూ సింగిల్గా వెళ్తా. అంటే నేను మళ్ళీ తెలియొద్దు కదా, కొన్ని ప్రైవసీ మెయింటైన్ చేయాలి కాబట్టి వెళ్తా. వెళ్ళినప్పుడు అక్కడికి పోయినాక ఏమైందంటే వెళ్ళి నేను కూర్చున్నాక అంటే వాళ్ళ అమ్మ బయట కూర్చుంది. ఎక్కడుంది అని అడిగిన. బెడ్రూమ్లో ఉంది. డోర్ ఓపెన్ చేసి ఉంది, దగ్గరికి వేసింది. డోర్ ఓపెన్ చేయంగానే అమ్మాయి చేతిలో స్లీపింగ్ పీస్ పెట్టుకొని థింకింగ్ వేసుకోవాలా వద్దా. ఓ, హీరోయిన్ ప్రముఖ హీరోయిన్. డోర్ తెరిచి వేసుకో అన్న కామెడీగా చూసింది. గురూజీ అని ఏడుస్తూనే ఉంది. ఏమైంది అన్న. ఇట్లా మోసపోయినా. సిగ్గుందా? మోసపోతే నేను మోసం చేస్తే ద బెస్ట్ రివెంజ్ ఈజ్ మ్యాసివ్ సక్సెస్. కరెక్ట్. ఒక రేంజ్ రోవర్ కార్ దింపు, మంచి నిద్రపోతాడు, చచ్చిపోవాలి గిలగిల కొట్టుకొని. దింపు, ఒక ప్యారిస్ టూర్ అయ్యి, నువ్వు లేకపోతే నా జీవితం ఇంకా బాగుందిరా అని చెప్పి. ఇది కదా కావాలి. మీ నమ్మరు ఇవాళ రేంజ్ రోవర్లో తిరుగుతుంది. ఒక సొంతం ఇల్లు భుజాల, హ్యాపీగా ఉంది. పెళ్లి చేసుకోవాలా, డబ్బు విపరీతంగా సంపాదించింది, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇవాళ అదే అడుగుతుంది ఆమె అమ్మాయి అనేది, మీరు ఆ రోజు లేకపోతే నేను లేను. ఇక్కడ ఏంటంటే వ్యక్తిగతంగా ఆ అమ్మాయి నా నుండి వినాల్సిన మాటలు ఏమున్నాయో ఆ అమ్మాయే వింటది, వేరే వాళ్ళు వినరు. అంటే నాకు వ్యక్తిగతంగా ఇప్పుడు నన్ను మీరు చూసిర్రు, మనం ట్రావెల్ చేసే విధానం వేరు. ఇప్పుడు ఈ కెమెరాలు పక్కకు పెడితే, ఈ మైకులు పక్కకు పెడితే నేను ఎట్లా మాట్లాడతా? ఇప్పుడు నేనే మీకు గుర్తుందో లేదో, నేను మీ జాతకాన్ని చూసి మీరు కాంట్రవర్సీలు ఇరుక్కుంటారని చెప్పిన. నాకు నోటీసులు వస్తాయని చెప్పారు. నోటీసులు వచ్చినాయి. నేను అప్పుడు ఏం చెప్పిన, మీకు లైట్ తీసుకోండి సార్ అని చెప్పి. అది కూడా అన్నా కదా, పేరు వచ్చింది సార్ లైట్ తీసుకోండి. అంటే నేను వ్యక్తిగతంగా ఇచ్చే కాన్ఫిడెన్స్ ఎవరికి ఇయ్యరు. నేను అంత ఎక్స్ట్రీమ్ ఇస్తా కాన్ఫిడెన్స్. అంటే అది కూడా జాతకాన్ని చూసే ఇస్తా. అంటే నిజంగానే మీకు ప్రాబ్లం ఉంది, ప్రిపేర్ ఫర్ బెయిల్ అంట, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోండి, మీకు ఏదో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంట. లేదు మిమ్మల్ని ఎవ్వడు వీకలేడు, లైట్ తీసుకో, ఇంకా నీ పనులు చేసుకో అంట. నేను అనేది ఏంటంటే ఆ జాతకం నుండి వచ్చిన కాన్ఫిడెన్స్ నెగిటివ్ అయితే నెగిటివ్ చెప్తా, పాజిటివ్ అయితే పాజిటివ్ చెప్తా. తర్వాత ఇచ్చే కౌన్సిలింగ్ కూడా చెప్తారు. ఆ తర్వాత ఇచ్చే కౌన్సిలింగే బాగుంటుంది. ఇక అది ఎక్స్ట్రీమ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ అమ్మాయికి ఉన్నట్టే ఉంటుంది, ఇప్పుడు ఒక సినిమా హీరో ఫెయిల్ అయ్యిండు. సినిమా హీరో ఫెయిల్ అయినాక, సినిమా హీరో ఫెయిల్ అయితే సామాజికంగా మీరు ఏమనుకుంటారు తెలుసా? సినిమా ఫెయిల్ అయిందని అనుకుంటారు, అభిమానులు లైట్ తీసుకుంటారు, ప్రొడ్యూసరు ఫెయిల్ అయిన సినిమాకు 500 కోట్లు వసూలు చేసింది అని బ్యానర్ వేసుకుంటాడు, అన్ని చూపిస్తాడు. కానీ ఈ హీరో బయటికి రావడానికి జంకుతుంటాడు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు. సో ఆ హీరోకు కౌన్సిలింగ్ ఇచ్చేది వేణుస్వామి. సో వేణుస్వామిని తిట్టే వర్షనే చూస్తారు జనాలు. వేణుస్వామి చేసేటువంటి డెవలప్మెంట్, వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి ఏం చేస్తాడు అనేది వేణుస్వామిని అంచనా వేయలేరు. సో ఇది నేను బయటికి చెప్పుకోలేను.